హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి అఫీషియల్గా గ్రూప్ బి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ను రిక్రూట్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వారు మేల్స్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు సంబంధించి పోస్టులు, శాలరీస్, ఏజ్ మరియు క్వాలిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్. జాబ్ నోటిఫికేషను ఎవరు అప్లై చేయవచ్చు అనే విషయానికి వస్తే వారు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్స్ వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కు సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 21/7/2025 వరకు లాస్ట్ డేట్ అనేది ఉందండి. పోస్టుల విషయానికి వస్తే జాబ్ నేమ్ వచ్చండి జూనియర్ ఇంజనీర్, గ్రేడ్ వచ్చేసి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ హోదాకు సంబంధించింది. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1340 పోస్టులు ఉండడం అనేది జరిగిందండి. డిపార్ట్మెంట్స్ అంటే శాఖలు అంటే సిపిడబ్ల్యూడి, బిఆర్ఓ, సిడబ్ల్యూసి, ఎన్టీఆర్ఓ, ఎన్ఈఎస్ కేంద్ర ప్రభుత్వ శాఖలండి. ఈ విధంగా శాఖలుగా ఏర్పాటు అనేది ఉన్నాయండి. శాలరీ విషయానికి వస్తే పే లెవెల్ 6 ప్రకారం గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ హోదా గల పోస్టింగ్ అనేది ఇస్తారండి. బేసిక్ పేనే ఉద్యోగంలో చేరగానే 35,000 ఉంటుందండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 44,000 నుండి 52,000 మధ్య ఉంటుందండి. ఈ విధంగా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి కేంద్ర ప్రభుత్వం బెనిఫిట్స్ను కూడా కల్పిస్తుందండి. ఏజ్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు 1 జనవరి 2026 నాటికి ఏజ్ అనేది 18 ఇయర్స్ నిండి ఉండాలి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు కొన్ని పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మరియు 18 నుంచి 32 వరకు మరికొన్ని పోస్టులకు ఏజ్ అర్హత అనేది ఉండడం అనేది జరిగింది. ఇది జనరల్ ఓసీ వారికి సంబంధించిందండి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఈ అప్లికేబుల్ అనేది ఏ విధంగా అవుతుందంటే ఓబీసీ వారికి +3 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి +5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడి వారికి +10 ఇయర్స్ వరకు ఈ యొక్క అప్లికేషన్కు అప్లికేబుల్గా అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఈ ఏజ్ అనేది చెప్పడం అని. క్వాలిఫికేషన్కి విషయానికి వస్తే అభ్యర్థి డిప్లొమా లేదా బీటెక్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఆర్ఓ పోస్ట్ సంబంధించి అప్లై చేయాలంటే అనుభవం అవసరం అండి. ఈ విధంగా అనుభవం అనేది 2 నుంచి 3 ఏళ్ళ వరకు పనిచేసి ఉండాలి. మరియు అదేవిధంగా ఇతర శాఖలకు అనుభవం అవసరం లేదండి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ గర్ల్స్కు ఫీ అనేది నిల్ అండి, ఏముండదు. అప్లికేషన్ అనేది ఫ్రీగా జరగడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మిగతా వారికి అప్లికేషన్ అనేది ఫీ వచ్చేసి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుందండి. జాబ్ సెలక్షన్ విషయానికి వస్తే జాబ్ సెలక్షన్ అనేది ఎంపిక అనేది ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పేపర్ 1కి సంబంధించి 3 టాపిక్స్ పై ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పై 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ వస్తాయండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ వస్తాయండి. అదేవిధంగా క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా జనరల్ ఇంజనీరింగ్ సంబంధించి వాటిపై 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. ఈ విధంగా మొదటి పేపర్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తానండి. పేపర్ 2 ఎగ్జామ్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. 100 క్వశ్చన్స్ వస్తాయి, 300 మార్కులు అండి 100 క్వశ్చన్స్కి. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కు సంబంధించిన మార్క్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1, పేపర్ 2కు నెగిటివ్ మార్కులు అనేటివి ఉండడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే పేపర్ 1లో ఒక క్వశ్చన్ రాంగ్ పోయినట్టయితే 0.25 మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 2లో ఒక క్వశ్చన్ రాకపోతే 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పేపర్ 1, పేపర్ 2కు సంబంధించి నెగిటివ్ మార్కుల గురించి
ఈ విధంగా చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్స్ సెంటర్స్కు సంబంధించి ఏపీ వారికి గుంటూరు, చీరాల, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు వంటి లొకేషన్లలో కండక్ట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లొకేషన్లలో కండక్ట్ చేయబోతున్నారు. ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉండడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను మరియు ఆన్లైన్ అప్లికేషన్కు సంబంధించి లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.